హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిన్షికా వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కురుమూర్తి జాతరకి వెళ్ళాం కదా, అది వచ్చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అలా అయ్యింది, 6:30 అలా అయ్యింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేనైతే వంట చేస్తుంటే ఇక్కడ ఇలా సింపుల్గా గోడకి డెకరేషన్ చేసిండ్రనమాట మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్. ఇద్దరు కలిసి ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసిండ్రు. నేను ఈలోపు అయితే వంట చేసేసి రెడీ అయ్యి కేక్ కటింగ్ అయితే చేశాననమాట. ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ ఉంది కదా, అది వచ్చేసి మా పాప బర్త్డేదనమాట, ఫస్ట్ బర్త్డేకి అది తీసుకొచ్చాము. అదైతే ఇప్పుడు నాకు యూజ్ అయ్యింది. ఇంకా ఆ బెలూన్స్ వచ్చేసి మా పాప పుట్టు వెంట్రుకల ఫంక్షన్ ఉంటుంది కదా, 5 months అప్పుడు తీసుకొచ్చాము. కాకపోతే ఆ డెకరేషన్కి ఈ బెలూన్స్ సెట్ అవ్వలేదు, సో మేము అప్పుడు యూజ్ చేయలేదు. ఇప్పుడు నా బర్త్డేకి అయితే యూజ్ చేసామన్నమాట. కింద ఉన్న డెకరేషన్ అంతా కూడా పాప ఫస్ట్ బర్త్డే డెకరేషన్ అనమాట. ఇంకా ఇలా సింపుల్గా అయితే గోడకి డెకరేషన్ చేసి కేక్ కటింగ్ అయితే చేయించండు మా హస్బెండ్. అస్సలు ఊహించలేదు నేను కేక్ కటింగ్ చేసి, అంటే ఇట్లా సెలబ్రేట్ చేస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా జరిగింది సింపుల్గా. మా పాప అయితే కేక్ని బాగా ఎంజాయ్ చేసిందనమాట. అంత నచ్చింది ఆమెకి కేక్. పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు నార్మల్గా నోటికి అంటిస్తారు కదా, అంతే. ఇంకా తర్వాత కేక్ని తినడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ఆమె పుట్టాక. చాలా నచ్చింది ఆమెకి. అసలు వద్దు నాన్న దగ్గు వస్తుంది అని చెప్తే కూడా వినట్లేదు, అంత ఎక్కువగా తినేసింది. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా పిన్ని కూతుర్లు అనమాట. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసి హోంవర్క్లు చేసుకొని అయితే ఇక్కడికి వచ్చిండ్రు. కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఫుడ్ తినేసి మళ్ళీ వెళ్ళిపోయిండ్రనమాట. సింపుల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే మా హస్బెండ్ వచ్చేసి గిఫ్ట్స్ కూడా ఇచ్చిండనమాట. 1 కాదు 4 ఇచ్చిండు గిఫ్ట్స్ అయితే. ఇంకా మా తమ్ముడు కూడా గిఫ్ట్ ఇచ్చిండు. చాలా బాగుంది మా తమ్ముని గిఫ్ట్ కానీ మా హస్బెండ్ గిఫ్ట్స్ కానీ అన్నీ నాకు యూజ్ అయ్యేటివి అనమాట. ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చిండు అని చెప్పేసి నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను, అన్బాక్సింగ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.